చేస్తారని కాసేపు రకరకాల ప్రచారం జరిగింది. కానీ సీన్ కట్ చేస్తే ఆయన అప్పట్లో వైసీపీలో చేరిన మళ్ళీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరిన నేపథ్యం. అయితే ఇప్పుడు తాజాగా మాత్రం అంబటి రాయుడు ఎక్కడ కనిపించట్లేదు అనేది అయితే ప్రత్యక్షంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తెనాలి మండలం కొలకలూరు ఫిరంగపురం మండలం పరిధిలో గ్రామాల్లో అంబటి రాయుడు పర్యటించారు. పలు పాఠశాలను సందర్శించి అప్పట్లో మధ్యాహ్న భోజనాన్ని కూడా టేస్ట్ చూశారు. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను కూడా పరిశీలించారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశంసలు కురిపించారు. ఇదంతా గతం అనమాట. అలాగే అంబటి రాయుడిని గుంటూరు పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడమే తరువాయి అని అనుకున్నారు అప్పట్లో. కానీ వ్యూహం బెడిసి కొట్టింది. ఆయన బయటకు వచ్చేశారు, జనసేనలో చేరారు. ఇదంతా గడిచిపోయిన అంశం. అయితే ప్రస్తుతం ఆయన ఇంకా 15 రోజులు మాత్రమే సమయం ఉంది ఎన్నికలకి దాదాపుగా. ఎందుకంటే 36 గంటల ముందు ప్రచారానికి బ్రేక్ వేస్తారు కాబట్టి ఈ 15 రోజుల్లో ఆయన స్టార్ క్యాంపెయినర్గా జనసేనకి పనిచేస్తారంటే ఎక్కడ కనిపించట్లేదంట. కాకపోతే అందరూ ఇదే చెప్పుకుంటున్నారు. ఆయన పార్టీలో చేరడం అయితే చేరతారు కానీ ప్రచార పర్వాల్లో పెద్దగా పాల్గొ